పట్నం పల్లెకు పయనమైంది. సంక్రాంతిని సొంతూళ్లలో జరుపుకునేందుకు జనమంతా ఊరిబాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ లో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడిపోతున్నాయి. జేబీఎస్, ఎంజీబీఎస్, ఎల్బీ నగర్ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుండి ఏపీ వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అంతకంతకు పెరిగిపోతోంది. చౌటుప్పల్ మండలం 65వ నెంబర్ జాతీయ రహదారిపై రద్దీ పెరుగుతోంది. నేటి నుండి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కూడా సెలవులు కావడంతో ఉదయం నుండే సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. 16 గేట్లుండగా 10 గేట్ల ద్వారా వాహనాల్ని విజయవాడ వైపు వెళ్లనిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలతో కృష్ణా జిల్లా కంచుకచెర్ల మండలం కీసరా టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి ఏపీకి వచ్చేవాళ్లతో రద్దీ బాగా పెరిగింది. దీంతో టోల్ ప్లాజా వద్ద 6 లైన్లు ఏర్పాటు చేశారు. వాహనాల రద్దీ పెరగడంతో పోలీసుల బందోబస్తు కూడా పెంచారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఆర్టీసీ అధికారులు. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి సునీల్ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఎంజీబీఎస్ దగ్గర కిరణ్ దగ్గరికి వెళ్దాం. కిరణ్, బస్సులో రద్దీ ఎలా ఉంది? ఇప్పటికే కొన్ని బస్సులకి ఫిట్నెస్ సరిగ్గా లేవని 15 బస్సులు కూడా సీజ్ చేయడం జరిగింది, చూసాం మనం. సో అక్కడ ఎంజీబీఎస్ దగ్గర బస్సుల రద్దీ ఏ విధంగా ఉంది? ఏమైనా టికెట్ల ధర ఏమైనా పెంచారా? ఫిట్నెస్ తో అన్ని బస్సులు కూడా సిద్ధంగా ఉన్నాయా? వాటిని అన్ని కూడా చూసుకున్నారా, చెక్ చేసుకున్నారా యజమానులు? సంక్రాంతిని పల్లెల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు పల్లెకి పయనమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఈసారి ఎప్పుడు లేని విధంగా రద్దీ అయితే కనిపిస్తుంది. జేబీఎస్తో పాటు నగరంలోని ప్రధాన చాలా పెద్ద పండుగ సంక్రాంతి నగరం అంతా కూడా పల్లెలకి పయనమవడం కొంత కూడా ఆనవాయితీగా వస్తుంది. 4480 సర్వీసులు నడుపుతారు. ఈసారి తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో కొంత సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఇబ్బంది పడుతున్న బస్సు కనిపిస్తుంది. ఎక్స్ప్రెస్ తో పాటు పల్లెవేలకు సంబంధించిన బస్సుల రద్దీ అయితే కనిపిస్తుంది. మేజర్ గా తెలంగాణలో వివిధ జిల్లాలకు సంబంధించి కూడా ఎక్స్ప్రెస్ సర్వీసులు చాలా ఎక్కువగా నడుస్తుంటాయి. కానీ ఈసారి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల రద్దీ ఎక్కువ ఉండడంతో కొంత అదావుడైతే కనిపిస్తుంది. ఇంజన్తో పోల్చుకుంటే ఈ రోజు గణనీయంగా నగరవాసులంతా కూడా పల్లెకి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో సాధారణ రోజుల్లోనే 1,00,000 మందికి పైగా వివిధ ప్రాంతాలకి ట్రావెల్ చేశారు. పండుగల విధులలో కొంత రద్దీ ఎక్కువ ప్రస్తుతానికి మనకు కూడా సమాచారం ప్రకారం అయితే నిన్నటి వరకు 4 లక్షల మంది పైగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ జిల్లాలతో పాటు ఈ జిల్లాలకు కూడా ట్రావెల్ చేసినట్టుగా ఉన్నతాధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ సంబంధించి ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణతో పాటు ఏపీకి సంబంధించిన వివిధ జిల్లాలకు సంబంధించి ఇక్కడ మెయిన్ సర్వీసులు ఆపరేట్ అవుతుంటాయి. ప్రతి ఏడాది జిఎస్ఆర్టీసీ ఏపీకి ప్రత్యేక సర్వీసులు నడపడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఏపీకి ఆనుకుని ఉన్న జిల్లాలు నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఇక్కడ నుంచి కూడా ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటుంది. నిన్న సాయంత్రం నుంచి ప్రస్తుతానికి పరిస్థితికి వాళ్ళు కూడా ఎక్కువ రద్దీ అయితే కనిపిస్తుంది. కొన్ని లక్షల మంది నగర వాసులు సంక్రాంతికి కుటుంబ సమేతంగా పల్లెల్లో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా తగ్గట్టుగా బస్ టికెట్ ధరలు ప్రస్తుతానికైతే ఇటు టీఎస్ఆర్టీసీ గడిచిన కొన్నేళ్లుగా సాధారణ ఛార్జీలతో కూడా ఇటు ప్రస్తుతానికి ప్రయాణికులని గమ్యస్థానానికి చేరవేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చాలా తక్కువ సమయంలో కూడా టికెట్ రేట్లు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ గడిచిన 3 ఏళ్లుగా టీఎస్ఆర్టీసీ సాధారణ ఛార్జీలతో కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యంగా దసరా, దీపావళితో పాటు పెద్ద పండుగలు కాబట్టి కొన్ని లక్షలాది మంది ప్రయాణికులు ఆ నగరాల నుంచి పల్లెలకు వెళ్తారు కాబట్టి వారికి రెగ్యులర్ ఛార్జీలతో కూడా వాళ్ళకి గమ్యస్థానం చేర్చాలని కూడా భావిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా టీఎస్ఆర్టీసీ అటు పండుగలను టార్గెట్ గా చేసుకుని కొంత ఆదాయాన్ని ఆర్జించే పనులు. కానీ గడిచిన 3 ఏళ్లుగా టీఎస్ఆర్టీసీ కేవలం సాధారణ ఛార్జీలతో కూడా ప్రయాణికులని వాళ్ళ గమ్యస్థానం చేర్చుకోవాలి, కుటుంబ సమేతంగా వాళ్ళంతా పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఈ సమయాల్లో అధిక ఛార్జీలు వసూలు చేయదంటూ కూడా నిర్ణయించింది. కాబట్టి గడిచిన
3 ఏళ్లుగా టీఎస్ఆర్టీసీ సాధారణ ఛార్జీలతో కూడా ఇటు పండుగ సందర్భంగా స్పెషల్ బస్సులు నడుపుతుంది. కేవలం రైల్వే మాత్రమే స్పెషల్ సర్వీసులకు సంబంధించి కూడా అదనపు ఛార్జీని వసూలు చేస్తుంది. టీఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా కొన్ని లక్షలాది మంది ప్రయాణికులు దసరా, దీపావళి, సంక్రాంతికి, ఎందుకంటే మేజర్ 3 పండుగలు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉండే పండుగలు కాబట్టి కూడా ఈ సంక్రాంతికి ఇటు నగరాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఏపీ నుంచి కొన్ని లక్షల మంది నగర నలుమూలల వివిధ కార్యకలాపాలు చేసుకునేందుకు వస్తుంటారు కాబట్టి సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్లాల్సిన నిర్ణయించుకుంటారు కాబట్టి కొంత వ్యయ ప్రయాసాలు పడినా కూడా వారంతా కూడా పండగకి ఊరికి చేరుకుంటారు కాబట్టి ప్రస్తుతానికైతే హడావుడి కనిపిస్తుంది. ప్రతి ఏడాది కొంత కేవలం ప్రధాన బస్ స్టేషన్ల మీద రద్దీ పడకుండా జూబ్లీస్ తో పాటు బయట ఉప్పల్, అదేవిధంగా ఎల్బీ నగర్, ఆరంఘడ్, కుక్కడపల్లి మెయిన్ పాయింట్స్, ఎందుకంటే నగర నలుమూల నుంచి అందరూ కూడా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కి, జూబ్లీ బస్ స్టేషన్ కి రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వాళ్ళందరినీ డీగ్రేడ్ చేసి ఎక్కడైతే సర్వీసులు ఎక్కువగా ప్రయాణికులు రద్దీ ఉంటుంది అక్కడి నుంచి కూడా ఆపరేట్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఆ టీఎస్ఆర్టీసీ కూడా తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వీటి మీద చాలా ఫోకస్ పెట్టి, ఎందుకంటే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ సర్వీస్ కి చాలా డిమాండ్ పెరిగింది. డిమాండ్ నేపథ్యంలో సిటీలో జరిగే సిటీ బస్సులను కూడా ఈసారి సంక్రాంతి పండుగకు సంబంధించి ఆ పల్లెలకి వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టీఎస్ఆర్టీలో గత ఏడాదితో పోల్చుకుంటే కొన్ని బస్సుల సంఖ్య తగ్గుతూ వస్తుంది, కానీ ఎక్కడా కూడా నగర ప్రయాణికులకి ముఖ్యంగా పండుగల సందర్భంగా నగరవాసులంతా పల్లెకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ప్రైవేటు బస్సుల దోపిడీకి గురి కాకుండా ఉండేందుకైతే టీఎస్ఆర్టీసీ కొంత కష్టతరమైనా కూడా సిటీ సర్వీసులు కూడా మళ్లిస్తూ వాటిని ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కొంత ఆదాయం కూడా గణనీయంగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదాయాన్ని పక్కన పెట్టి కేవలం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చేందుకు వాళ్ళ లక్ష్యానికి చేర్చే విధంగా ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు సాయంత్రం వరకు కొంత హడావుడి పెరిగే అవకాశం, ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లకు సంబంధించి కూడా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సాయంత్రం కొంత రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. రద్దీకి తగ్గట్టుగా టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 10 లక్షల మందికి పైగా టీఎస్ఆర్టీసీలు ఇప్పటికే ట్రావెల్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. కృప. ఓకే కిరణ్. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ కూడా సిద్ధంగా ఉన్నారు. సునీల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ ఎలా ఉంది? అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే పండుగ సందర్భంగా ఏమైనా ప్రత్యేక రైలు నడుపుతోందా? ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైందని చెప్పవచ్చు. సంక్రాంతి అంటేనే హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, అదేవిధంగా సంబంధించిన ముగ్గులు, గొబ్బెమ్మలు, వీటన్నిటి కూడా ఎంజాయ్ చేయడానికి నగరవాసులందరూ కూడా, నగరంలో స్థిరపడ్డటువంటి వారందరూ కూడా తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు అటు రైల్వే స్టేషన్లోనూ మరోవైపు బస్టాండ్లోనూ బారులు తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ ప్రయాణికులతో రైల్వే స్టేషన్ మొత్తం కూడా పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకోండి, ఆర్టీసీ ఇప్పటికే 4000 బస్సులను అదనంగా కేటాయించినప్పటికీ మరోవైపు దక్షిణ మధ్య రైల్వే కూడా అదనంగా 115 రైళ్లు ప్రత్యేక రైళ్లను కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం. ఇప్పటికే మనం చూసాం సాధారణ రైళ్లు దాదాపు 470 రైళ్లు సాధారణ రైళ్లు ఉన్నప్పటికీ కూడా అదనంగా సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు 115 రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకురావడం. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి గుంటూరు, సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి, వీటి రూట్స్ కు వెళ్లేటువంటి వాటందరి కోసం కూడా స్పెషల్ ట్రైన్స్ కూడా దక్షిణ మధ్య రైల్వే అందుబాటులో తీసుకొచ్చింది. ఇక మరోవైపు ఇప్పటికే మనం చూసాం బస్సులలో అటు కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైల్లో తాము ప్రయాణం చేయాలంటే ముందుగానే బెర్తులని కన్ఫర్మ్ చేసేందుకు వారందరూ కూడా టికెట్స్ బుకింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటికే బుకింగ్ మొత్తం కూడా స్లాట్స్ అన్ని కూడా పూర్తిగా మొత్తం క్లోజ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వారందరూ కూడా రైళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం బస్సులో మొత్తం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం ఉన్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం అంటే సుదూర గ్రామాలకు వెళ్ళేటువంటి వారందరూ కూడా ట్రైన్స్ ని ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి వారందరూ కూడా ట్రైన్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మనం చూడవచ్చు చాలా మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్ళి సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేయడానికి మాత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బారులు తీసుకున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతుంది. సునీల్, ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి భద్రత రీత్యా ఆర్పీఎస్ఎఫ్ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా గతంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈసారి కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా రైలు ప్రమాదాలు ఇటీవల కాలంలో వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో రైల్లో ఉన్నటువంటి పైలట్ సంబంధించి భద్రత కావచ్చు, లోకల్ గా ప్రయాణికులకు సంబంధించిన భద్రత కావచ్చు, జేబు దొంగలకు సంబంధించి దానిపై కూడా సిఆర్పి బలగాలతో పాటు లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ శాఖ ఇప్పటికే మనం చూసిన రైల్వే అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ బాబు నేతృత్వంలో కూడా ఒక స్పెషల్ టీం కూడా ఫామ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గకుండా అటు కాచిగూడ రైల్వే స్టేషన్ కావచ్చు, మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, అదేవిధంగా వివిధమైనటువంటి నాంపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గకుండా అభద్రతా భావం లేకుండా ప్రస్తుతం అయితే తమ ప్రయాణం సుఖంగా కొనసాగేందుకు అటు పోలీస్ శాఖ కూడా పరిశీలమైనటువంటి భద్రతని తీసుకుంది. ఈసారి అటు రైలు ప్రమాదాలు జరగకుండా దక్షిణ మధ్య రైల్వే కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు సంక్రాంతి పండుగ దృష్టిలో ఉంచుకొని ఈసారి మాత్రము ఏకంగా 115 రైళ్లను స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అందుబాటులో తీసుకొచ్చింది. ఇప్పటికే మనం చూసాం 470 రైళ్లు ఇప్పటికే సాధారణ రైళ్లు నడుస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ స్పెషల్ సందర్భంగా 115 రైళ్లు మాత్రం దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది. మరోవైపు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు సిఆర్పి బలగాలు కావచ్చు, తెలంగాణ పోలీసు విభాగం కావచ్చు, రైల్వే పోలీసు కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా పటిష్టమైన నిఘాను కూడా ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా వెంబటే అలర్ట్ గా ఉండేందుకు కొంత టీమ్స్ కూడా వారందరూ కూడా అందుబాటులో ఉంచారు. మొత్తం మీద సంక్రాంతి పండుగను సెలబ్రేషన్ చేసేందుకు నగరంలో ఉన్నటువంటి నగరవాసులు కూడా తన సొంత ఊళ్ళకు వెళ్లేందుకు మాత్రం రైల్వే స్టేషన్ లో బారులు తీసుకున్న పరిస్థితి మాత్రం చూడొచ్చు. తత్కాల్ బుక్ చేసుకునేటప్పుడు కొంతమంది ఏజెంట్లు ఎక్కువ ధర వసూలు చేస్తుంటారు ప్రయాణికులపై నుండి. ఇటువంటి వారిపై ఎటువంటి దృష్టి పెట్టింది రైల్వే? ప్రస్తుతం మనం చూడొచ్చు తాత్కాల్లో అంటే ఈ రోజు ప్రయాణం చేయాలంటే వెంటనే ఒక రోజు ముందుగానే తాత్కాల్లో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఏజెంట్ అంటే బ్రోకర్స్ మోసపోకుండా ఖచ్చితంగా పటిష్టమైనటువంటి నిఘాను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా బ్రోకర్స్ కావచ్చు, అదేవిధంగా మధ్య వ్యక్తులకు మోసం పోకుండా అటు రైల్వే శాఖ కూడా పటిష్టమైనటువంటి పరిస్థితి మాత్రం తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే అలాంటి వాటికి తావు లేకుండా దక్షిణ మధ్య రైల్వే ఈసారి మొత్తం కూడా ఆన్లైన్లో ఉంచింది. మొత్తం ఒకవేళ టికెట్స్ నేరుగా వచ్చి తాత్కాల్లో తీసుకోవాలంటే అక్కడ కూడా తమ ఐడి ప్రూఫ్స్ చూపించి వెంటనే వారికి మాత్రమే టికెట్స్ కేటాయించే ప్రక్రియ దక్షిణ మధ్య రైల్వే చేపడుతుంది. కాబట్టి మొత్తం మీద ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా మాత్రం దక్షిణ మధ్య రైల్వే ఈసారి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు కావచ్చు, అదేవిధంగా ప్రయాణికులకు సంబంధించి దానిపై కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈసారి మాత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మాత్రం ఎన్నడూ లేని విధంగా అంటే ఈ బస్సులలో ఉచిత ప్రయాణం కావచ్చు, బస్సులలో ఉన్నటువంటి ఎఫెక్ట్ కావచ్చు, ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా ఇప్పుడు రైల్వే స్టేషన్ లో కనబడుతుంది చెప్పొచ్చు. చాలా మంది మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, అందరూ కూడా రైలు ప్రయాణం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. కృప. ఓకే సునీల్. ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సిచ్యుయేషన్ కూడా ఒకసారి మనం చూస్తే కనుక వాహనాల రద్దీ చాలా పెరిగింది. చౌటుప్పల్ మండలం 65వ నెంబర్ జాతీయ రహదారిపై రద్దీ పెరుగుతోంది. నేటి నుండి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు కావడంతో ఉదయం నుండే సొంతోళ్లకు పయనమవుతున్నారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. 16 గేట్లుండగా 10 గేట్ల ద్వారా వాహనాల్ని విజయవాడ వైపు వెళ్లనిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సో హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళాలి అంటే పంతంగి టోల్ ప్లాజాను దాటి వెళ్ళాలి. సో ఎవరైతే సొంతూళ్ళకు వెళుతున్నారో పండగ సెలవులు కాబట్టి ఈ రోజు నుండి 4 రోజుల పాటు సెలవులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పల్లెలకు పయనమవుతుంటారు, తమ సొంతూళ్ళకు వెళుతుంటారు. ఈ క్రమంలో పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి మనం చూస్తున్నాం. మరోవైపు ఫాస్టాగ్ కూడా ఉండడంతో కొద్దిగా వేగంగానే వాహనాలు వెళ్లే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పటికీ కూడా పూర్తిగా రద్దీ అయితే కనిపిస్తూ ఉంది. టోల్ ప్లాజా దగ్గర వరుసగా వాహనాలు నిలిచిపోయినటువంటి సిచ్యుయేషన్. ప్రతి పండక్కి ఇటువంటి రద్దీ మనం చూస్తుంటాం. ఈసారి కూడా టోల్ ప్లాజా దగ్గర ఇటువంటి రద్దీ మనకు కనపడుతుంది. 4 వీలర్ అంటే కార్స్ అన్ని కూడా వరుసగా వెళుతున్నాయి. ఒకవైపు ఫాస్టాగ్ లేని వాళ్ళకి పక్కన చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంటుంది. టోల్ ప్లాజా సిబ్బంది దీనిని కూడా పర్యవేక్షిస్తుంటారు. ఒక పక్కగా అక్కడ కూడా కొంతమంది ఏజెంట్ ఉంటారు, కొంతమంది ఫాస్టాగ్ వేయించుకునే వాళ్ళు పక్కకు ఆగి వేయించుకుని వెళుతుంటారు. ఫాస్టాగ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ముందుకు వెళుతుంటారు. మొత్తం మీద రద్దీ అయితే తీవ్రంగా కనబడుతుంది. సొంతూళ్ళకు పయనం అవుతున్న వారితో మొత్తం టోల్ ప్లాజా దగ్గర విపరీతమైన ఒక రద్దీ అయితే మనకు కనిపిస్తుంది.